వాగ్దానము జకరియా 9:12 రెండింతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దేవుడు ఈ దినమున ఏమి మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు ఆయన వాగ్దానము అంటే రెండింతలుగా మీకు మేలు చేసేదను అంటూ ఉన్నారు. దేవుడు ఎల్లప్పుడూ కూడా మన జీవితాలని కట్టే దేవుడు. ఆనాడు ఇస్సాకుని 100 అంతలుగా దీవిస్తాను అని ఆయన చెప్పి ఆయనని దీవించారు. అలాగనే అబ్రహాముకి దేవుడు బిడ్డల్ని అనుగ్రహిస్తాను అని దేవుడు చెప్పి అబ్రహాముని దీవించారు. అలాగనే అనేక మంది ఆయన యొక్క సేవకులను ఆయన యొక్క భక్తులకి దేవుడు చెప్పినట్టుగానే వారికి 100 అంతలుగాను 2 అంతలుగాను ఆశీర్వదించడం అనేది జరిగినది. ఈ దినము కూడా మనకి దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నారు అంటే 2 అంతలుగా మీకు మేలు చేసేదను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యములోని ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగములో జీవ ఆత్మను సృజించు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఎలాంటి దేవుడు అని అంటే ఆకాశమును భూమిని దేవుని యొక్క కృపచేత సృష్టింపబడినది. అదే కాకుండా మనిషి యొక్క జీవ ఆత్మ దేవుని యందు వచ్చినది. కాబట్టినే దేవుడు ఏమంటూ ఉన్నారు అని అంటే, ఆకాశ మండలము విశాలపరిచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగములో జీవ ఆత్మను సృజించు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎలాంటి దేవుడు మనకి వాగ్దానము అనుగ్రహిస్తూ ఉన్నారు అంటే, ఈ భూమిని ఆకాశమును మనుషునికి జీవమును అనుగ్రహించే దేవుడు ఈ దినమున మనకి వాగ్దానము అనుగ్రహిస్తూ ఉన్నారు. ఏమంటున్నారు మనకి అంటే, 2 అంతలుగా మీకు ఆశీర్వదిస్తాను, మీ యొక్క జీవితాలని కట్టి ఎల్లప్పుడూ కూడా దీవెనకరముగా మీ యొక్క జీవితాలు ఉంటాయి అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనమందరము కూడా కోరుకునేది ఆయన వైపు చూసి వేడుకునేది కూడా అదే. అందుకనే దేవుడు అంటూ ఉన్నారు, 2 అంతలుగా మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా విడవక నడిపిస్తాను అని దేవుడు అంటూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన కృప, ఆయన ధననిధి మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అవును నాయన, 2 అంతలుగా మాకు ఆశీర్వదించి ఎల్లప్పుడూ కూడా మమ్మల్ని దీవించే దేవుడివి నా ప్రభా. భూమిని ఆకాశమును నాయన సృష్టించిన దేవుడివి నా ప్రభా. మా జీవ ఆత్మను మాకు అనుగ్రహించిన దేవుడివి నాయన. అలాంటి దేవుడి దినమున వాగ్దానము మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభు. మా కొరకు ప్రార్థించమన్న వారిని నా ప్రభు, వారిని, వారి బిడ్డల భవిష్యత్తుని, వారి ఆరోగ్యం, వారి చే పనులు, వారి యొక్క జీవితాలలో ఇంకా ఏది కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు అనుగ్రహించండి. షుగరు, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పారాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి ఆయన. స్వస్థపరిచి యెహోవా నేను అన్నారు, మీ కృపను వేడుకుంటున్నాను ప్రభు. నాయన, ఎవరైతే ఉద్యోగాలు లేక బాధపడుతున్నారో వారికి ఉద్యోగాలు దయచేయండి, ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి. ఆన్లైన్లో చదువుకుంటున్న బిడ్డకి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి నాయన మీరు తోడై ఉండండి ప్రభు. నాయన, నా తండ్రి ముసలి వారిని నాయన, అలాగే చంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క జీవితాలలో ఆరోగ్యం, బలము, శక్తిని అనుగ్రహించండి నాయన. ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో వారందరికీ నాయన ఆర్థికంగా నాయన నా తండ్రి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు సహాయం చేయండి నా ప్రభు. హాస్పిటల్లో ఉన్న బిడ్డలు నాయన చక్కగా కోలుకోవడానికి సహాయం చేయండి. సర్జరీస్ అయిన వారు ఆయన చక్కగా ఆరోగ్యవంతులుగా అవడానికి మీ కృపని అనుగ్రహించండి. ఎవరికి యాక్సిడెంట్స్ కాకుండా సహాయం చేయండి ప్రభు. మీ యొక్క సేవకులను నా ప్రభు, పాస్టర్స్ని, విశ్వాసులని నాయన, సువార్థికులని నాయన, మిషనరీస్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. వారు ఏ పరిస్థితి ఉన్నారో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో వారిని నాయన మీరే దర్శించి ఆదరించి నా ప్రభా వారిని దీవించండి ప్రభా. యేసయ్య నా తండ్రి, ఎవరైతే నాయన రక్షింపబడి మిమ్మల్ని తెలుసుకొని మిమ్మల్ని అంటుకట్టుకొని బ్రతకాలని కోరుకుంటున్నారో
వారందరితో మీరు మాట్లాడి నా ప్రభా మీ బిడ్డలుగా చేర్చుకుని నాయన మీ కాగిట్లో ఎల్లప్పుడూ కూడా భద్రపరిచి నడిపించమని కోరుకుంటున్నాను. సహాయం చేయండి ప్రభా. సహాయం చేసే దేవుడు అయ్యా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నా దేశంలో ఆర్థిక పరిస్థితి రాకుండా చక్కగా ఉండడానికి సహాయం చేయండి. ధరలు పెరగకుండా సహాయం చేయండి నా ప్రభా. యేసయ్యా నాయన ఎవరైతే 2 వీలర్ 4 వీలర్ కొనుక్కోవాలనుకుంటున్నారు నాయన వారికి నాయన మంచి జ్ఞానం అనుగ్రహించి నాయన నా తండ్రి ఆర్థిక పరిస్థితిని కూడా మీరు అనుగ్రహించి సహాయం చేయమని కోరుకుంటున్నాను. మంచి వ్యాక్సిన్స్ రావడానికి సహాయం చేయండి నా ప్రభు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉండడానికి మీ కృపను అనుగ్రహించండి. ప్రతి బిడ్డకి నా ప్రభు మీరే భద్రత అనుగ్రహించండి నాయన. ఎటువంటి వైరస్ ఏ బిడ్డకి చేరకుండా నాయన ఆ బిడ్డల చుట్టూ నా ప్రభు మీ కంచి వేసి భద్రపరచమని కోరుకుంటున్నాను. సహాయం చేసే దేవుడు గొప్ప దేవుడు అని మరొకసారి ఉదయకాలమున మీ పాదాలు పట్టుకుంటూ అడుగుచుండగా మీరే సహాయం చేయమని కోరుకుంటున్నాం. ప్రతి బిడ్డని నాయన రెండింతలుగా ఆశీర్వదించి నడిపించమని కోరుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.